ఎక్కడ కూడా అణిచివేస్తున్న సిచ్యువేషన్స్ మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. పార్టీలు ఏదైనా ప్రశ్నించే గొంతు ఒకటే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నటువంటి పార్టీలను అధికార పార్టీ ఎందుకు అణిచివేస్తా ఉంది? సో ప్రస్తుతం ఈ అంశంపై మనం కొనసాగుతా ఉన్నాం. మనతో పాటు డిబేట్లో మరొకరు కూడా పాల్గొన్నారు, సత్యం గారు అండ్ సిపిఎం పార్టీ నుంచి కూడా పాల్గొన్నారు. సో అండ్ దాంతో పాటుగా ఆల్ ఇండియా ఫెడరేషన్స్ నుంచి కూడా ఇంకొక వ్యక్తి కూడా పాల్గొనబోతున్నాం. సో ముందుగా వీళ్ళిద్దరితో మాట్లాడే ముందు ఒకసారి మనం శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీదేవి గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు అనేక సందర్భాలలో కూడా బండి సంజయ్ చేస్తున్నటువంటి కొన్ని దీక్షలని రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తూ ఉంది అని చెప్పేసి ఈరోజు అధికార మీరు బీజేపీ పార్టీ చెప్తా ఉంది. కానీ మొత్తానికి ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశాలలో ప్రధానంగా ఎక్కడికక్కడ కూడా అణిచివేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. సత్యం గారు, ఒకసారి మీరు కంటిన్యూ చేయండి. ఈరోజు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ని ఏ విధంగా చూడొచ్చు, ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుంది అనేది ప్రశ్నాత్మకంగా మారుతోంది. సో నిజంగానే ప్రశ్నించే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుందా? హలో సార్ నమస్తే, వినబడుతుందా? మీరు కంటిన్యూ చేయండి. వినబడుతుంది, చెప్పండి. ఓకే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ గొంతుకలను అణచివేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇతర కేసులలో పెట్టి బనాయిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో అటు రఘును కావచ్చు, ఇటు తిన్మార్ మల్లన్నను కావచ్చు, కేంద్రంలో రాహుల్ గాంధీని కావచ్చు, ఇప్పుడు అక్రమాలు చేసేవారు నీరవ్ మోడీ కావచ్చు, తర్వాత ఇతర మోడీ కావచ్చు. మోడీలు పేరు పెట్టుకున్న వాళ్ళు అక్రమాలు చేశారు, కరప్షన్ కు పాల్పడ్డారు అన్నందుకే 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు, అనర్హత వేటు కూడా వేశారు. అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదు. అది బీజేపీ ప్రభుత్వం అయినా, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా. ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రశ్నించే గొంతుకలు ఉండాలి. ప్రజలకు న్యాయం జరగాలనుకున్నప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఉండాలి. ప్రశ్నించే గొంతుకలను అణచివేసినప్పుడు ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యం లేనప్పుడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల హక్కులు నెరవేరవు. ప్రజాస్వామ్యమే కూని కాబడుతున్నటువంటి పరిస్థితి ఈ దేశ రాష్ట్రాలలో ఉంది. అటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు బీజేపీ ఇక్కడ తీన్మార్ మల్లన్నను చేసింది. తీన్మార్ మల్లన్న యాస భాష ఏంటంటే అది ఒక జర్నలిజం కు సూటేబుల్ అయ్యే యాసైనా భాషేనా? ఇప్పుడు జర్నలిజం చేయాలి. జర్నలిజం సంజీవ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారి వర్షన్ కూడా ఒకసారి విందాం. సంజీవ్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ మనకు నిజంగానే కేంద్ర ప్రభుత్వం కూడా అణిచివేస్తా ఉందా? ఈ రోజు చూస్తున్న సిచ్యువేషన్స్ చూస్తే ఒక తీన్మార్ మల్లన్న కావచ్చు, ఈ రోజు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ కావచ్చు, అనేక ఇష్యూస్ మనం రేస్ చేసి మాట్లాడితే నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా అణిచివేసేటువంటి ధోరణిలో ముందుకెళ్తుందా? కరెక్ట్ కదండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు డౌటే లేదు. మొత్తం అణచివేత ధోరణే, మొత్తం పోలీస్ ఫోర్స్ ని మొత్తం తమ బానిసలుగా చేసుకొని అసలు హౌస్ అరెస్టులు ఎక్కడ ప్రజాస్వామ్యయుతంగా కనీసం మన గలం విప్పుదాము, ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తీసుకుపోదామని అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నాయి. తర్వాత జర్నలిజం చేసే నిజమైన జర్నలిస్టుల గొంతు నొక్కేసి అన్ని టీవీ ఛానల్స్ లో మొత్తం వాటి మీద బ్యాన్ పెట్టేసి ఏదో అప్రజాస్వామ్యంగా యాక్షన్ తీసుకుంటున్నాయి. పోనీ కేంద్ర ప్రభుత్వంలో కనీసం నరేంద్ర మోడీ అంటే చాలా గౌరవం ఉండింది. యువకులు ఎంతో మంది కూడా ఆయనను ప్రైజ్ చేసి దేశభక్తుడు, కనీసం దేశ రక్షణ గురించి చాలా పాటుపడుతూ ఉండని మేము కూడా బీయింగ్ ఏ కాంగ్రెస్ పర్సన్ ఆయన అంటే మాకు కూడా గౌరవం ఉంది నరేంద్ర మోడీ గారు అంటే. కాకపోతే అనుకున్నాము కాంగ్రెస్ తప్పు ఏం చేస్తుందని చెప్పేసి మేము పునరాలోచించుకున్నాం ఎన్నోసార్లు. కానీ తీరా చూస్తే నీరవ్ మోడీకి తర్వాత అందరికీ కొమ్ము కాసి ఎన్నో పబ్లిక్ సెక్టర్ మొత్తం అమ్మేసుకొని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగాలు గారి పబ్లిక్ సెక్టర్ మొత్తం అమ్మేసుకొని మొత్తం ఆదాయానికి వంతబడి, అంబానీలకు వంతబడి ఈ రోజు వాళ్ళు కూడా మరి ఆయన పుణ్యమా, అమిత్ షా పుణ్యమా, దౌర్జన్యంగా మొత్తము అందరినీ గొంతులు చేస్తా ఉన్నాడు. ఆయన కూడా మొత్తం మీడియాని చేతిలో పెట్టుకున్నారని చెప్పేసి చెప్పగలరు. ఈ రోజు ఉదాహరణ చెప్తాం, రాహుల్ గాంధీ గారిదే. అంత అత్యవసరం ఏముంది, అంత తొందర ఏముంది, ఆయన మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజాస్వామ్యయుత కేరళ నుండి ఆయన పార్లమెంట్ మెంబర్ గా గెలిస్తే అంత అంత బాగా మేఘాల మీద మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఇది అణచివేత కాకుండా ఇంకేముంది? సో శ్రీదేవి గారు,
సో బీజేపీ కూడా అణిచివేస్తా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీపై జరిగినటువంటి ఇష్యూని కూడా రేస్ చేస్తే బీజేపీ కూడా ఎక్కడికక్కడ అణిచివేస్తా ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ప్రైవేట్ సెక్టార్ చేస్తూ ఉంది. వీటిని ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉంది అనేది మనకు సంజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్ ప్రైవేట్ సెక్టార్లు చేశాము అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారండి? 10:30కి రావాల్సిన వాళ్ళు 11కి వస్తారండి, లంచ్ కని వెళ్తారు, మళ్ళీ వచ్చేసరికి 3 or 4 అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ వెంటనే వెళ్ళిపోతారు. ఏం పని జరుగుతుంది? ఆ పని జరగట్లేదని మేము ప్రైవేట్ చేస్తున్నామండి గవర్నమెంట్ వి. అంతేగాని మేము పని లేక చేయటం లేదు కదండి. బీజేపీ గవర్నమెంట్ పని తొందరగా అవ్వడానికి దేశంలో ముందుకు పోవాలని ఇది ఒకటే చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎన్నో చేస్తారండి. ఇప్పుడు ఒక నిమిషం చెప్పండి. ప్రభుత్వం ఎల్ఐసి అనేది ఈ ప్రపంచంలో ఈ దేశంలో అత్యంత లాభాల్లో ఉన్నటువంటి సంస్థ. అక్కడ వాళ్ళందరూ పని చేస్తేనే లాభాల్లో గడుస్తున్నది. అలాంటి ఎల్ఐసిని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి ఏంటండి? దేనికోసం చేశారండి? వాళ్ళు పని చేయట్లేదు, నష్టాల్లో ఉందని ప్రైవేటైజేషన్ చేశారా? సార్ ఇప్పుడు దానికి ఏజెంట్లు ఉండి ఒక్క నిమిషం చెప్పేదేనండి. దానికి ఏజెంట్లు ఉన్నారు, ఏజెంట్లు చేయబట్టే ముందుకు పోతుంది. ఎల్ఐసి వాళ్ళు చేయటం లేదండి. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్ చేయబట్టడం వల్ల వాళ్ళు కూడా వర్క్ చేస్తారండి. ఇప్పుడు వాళ్ళకి కూడా బయట వస్తుంది. అంత ముందు వాళ్ళకి బాధ్యత లేకుండా కూర్చుంటున్నారనే కదా ప్రైవేట్ చేసింది. ఇప్పుడు అంటే ఎల్ఐసి లాభాలు లేదా నష్టాల్లో ఉందనా? ఎల్ఐసి నమ్మడం, బిఎస్ఎన్ఎల్ నమ్మడం, రక్షణ రంగాన్ని నమ్మడం, ఎయిర్పోర్ట్ లను నమ్మడం కేవలం అదాని అంబానీకి దోషిపెట్టడం కోసమేనా అండి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసేది? ఏ అంబానీకి దోచిపెట్టలేదండి, ఎవరికి దోచిపెట్టలేదు. మీరు రాంగ్. అసలు అదాని అంబానీ ఎవరండి? అదాని అంబానీ గత 5 సంవత్సరాల క్రితం అదాని అంబానీ ఎవరైనా ఉన్నారా అండి ఇక్కడ? ఈ ప్రపంచ కుబేరులలో ఉన్నారా? ఇప్పుడు ప్రపంచ కుబేరులలో అదాని అంబానీ 3వ స్థానంలో ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారండి? ఏ సంస్థలు చేశారండి? కరోనా టైంలో ప్రజలందరూ విపరీతమైన నష్టాల్లో ఉంటే కేవలం అదాని అంబానీ సంస్థలు పెరగడానికి ఏం పెట్టుబడులు పెట్టారు, ఏం వ్యాపారాలు చేశారండి? ఉన్న మెయిన్ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు అణిచివేస్తున్నటువంటి గొంతికల గురించి మాట్లాడదాం. అణిచివేస్తున్నారు, ఎక్కడికెక్కడ నేతలను ఎందుకు అణిచివేస్తున్నారు అన్నటువంటి అంశం మీద పోదాము. అది మాట్లాడాలంటే ఒక రోజంతా కొనసాగుతుంది. సో దాని కాకుండా మనం మాట్లాడుకుంటే ప్రశ్నించేటువంటి గొంతుకల్ని ఎందుకు అణిచివేస్తా ఉన్నారు, ఒకప్పుడు ఉద్యమ సమయంలో తెలంగాణలో ఏ విధంగా అణిచివేసినరో, ఏ విధంగా ఆంధ్ర వలస పాలనలో మనం ఏ విధమైనటువంటి తిప్పలు పడ్డామో, ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయనే దానిపైన అంశం చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎందుకు అణిచివేస్తున్నారు అనే దానిపైన వెళ్దాం ఒకసారి. ఓకే అండి, నేను అడిగేది ఏంటంటే అది రాష్ట్రంలో అణిచివేస్తున్నారు, కూడా అణిచివేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమి కాదు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక రాహుల్ గాంధీ కాదు, ఇప్పటికీ ప్రశ్నించగలను ఒక జిగ్నే కావచ్చు, అలాంటి వామపక్షవాదులు కావచ్చు, అభ్యుదయవాదులు కావచ్చు, విలేకరులు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కళాకారులను కావచ్చు, వీళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వం అణిచివేసింది. వాళ్ళ మీద కుట్రలు పెట్టింది. ఊపా చట్టం అని చెప్పి కొత్తగా ఊపా చట్టం చేసింది. అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి వాళ్ళ మీద ప్రశ్నించే గొంతుకలందరినీ అణిచివేయడానికి కోసం నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ తానేం తక్కువ కాదన్నట్టుగా కూడా రాష్ట్రంలో ఉద్యమకారులను కూడా అణిచివేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేమే వెనకేసుకొని రావట్లేదు. ప్రశ్నించే గొంతుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అణిచివేస్తున్నది. ఇది సరైనది కాదని మేము హెచ్చరిస్తున్నాం, మేము భావిస్తున్నాం కూడా. పార్టీలు ఎందుకు బీఆర్ఎస్ తో పొత్తు కూడుతున్నాయని చెప్పేసి బీజేపీ కూడా, మన బీజేపీ అండ్ కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ కొన్ని చోట్ల ఎదుర్కొంటున్నాం. ఓకే రైట్ సార్, మునుగోడుకు సంబంధించిన దాంట్లో మేము పక్కా బీఆర్ఎస్ సపోర్ట్ చేశాం. ఎందుకు సపోర్ట్ చేశామంటే మునుగోడులో ఆ ఉప ఎన్నిక దేనికోసం రావాలండి? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైనా అకాల మరణం చెందితే గాని ఆ సభ్యుని మీద అనర్హత వేటు గాని వేస్తే గాని ఉప ఎన్నిక రావాలి. కానీ ప్రజలు ఎన్నుకోబడినటువంటి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దేనికోసం ఉప ఎన్నిక తీసుకొచ్చిండు? 18,000 కోట్ల కోసము ఆయన కాంట్రాక్ట్ కోసం ఉప ఎన్నిక తీసుకొచ్చిండని ఆయనే లైవ్ డిబేట్ లో చెప్పాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశంలో మతోన్మాద బీజేపీ స్థానం ఇవ్వకుండా మేము బీఆర్ఎస్ సపోర్ట్ చేశాము అక్కడి మటుకు. అట్లానే బీఆర్ఎస్ సపోర్ట్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాడుతూ ఉంటాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో మతోన్మాద బీజేపీని ఎదుర్కొంటాం, దాన్ని ఈ తెలంగాణలో రానివ్వం. దానికోసం మేము బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తాం. ముందు కూడా ఈ రాష్ట్రంలో బీజేపీని నిలువరించడానికి ప్రయత్నం చేసే ఏ పార్టీతోటైనా కలిసి పనిచేస్తాం. సంజీవ్ రెడ్డి గారు, మనం ఫైనల్ గా మాట్లాడితే ఇప్పుడు అణిచివేస్తున్నటువంటి గొంతుకలను ప్రశ్నిస్తే
ఈ విధంగా అణిచివేస్తున్నారు. ఈ రోజు పార్లమెంట్ కి సంబంధించిన విషయంలో రాహుల్ రెడ్డి దాంట్లో కూడా పాత్ర బీజేపీది ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది బీజేపీకి సంబంధం ఏముంది? పార్లమెంట్ కి సంబంధించిన ఇష్యూస్ లో బీజేపీ అణిచివేసింది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఎక్కడ పడితే అక్కడ చేస్తా ఉన్నారు. దాంతోపాటు కొన్ని నిరసనలు కూడా ఈ రోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అవునండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ ఆయన డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఓకే, సరే, అంత ఆగమేఘాల మీద చేయవలసిన అవసరం ఏమి? ఎట్లాగో పార్లమెంట్ రన్ అవుతా ఉన్నది, పార్లమెంట్ నడుస్తా ఉంది. పార్లమెంట్ లో కనీసం దాన్ని చర్య పెట్టాల్సి ఉండే. నిజంగా ఈయన డిస్క్వాలిఫికేషన్ అవసరమా అని నేను చెప్పాను కదండి. గతంలో జైల్లో ఉండి నామినేషన్ నింపి పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది ఎన్నో సందర్భాల్లో. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఎన్నోసార్లు చెప్పాను కదా నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంతకు ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. జార్జ్ ఫెర్నాండెస్ గారు డైనమిట్ కేసులో జైల్లో ఉండి నామినేషన్ ఫిల్అప్ చేసి ఆయన గెలవడం జరిగింది జనతా పార్టీ పీరియడ్ లో. మరి రాహుల్ గాంధీ మీద ఏం చేసిండు, ఏం తప్పు చేసిండండి? రాహుల్ గాంధీ గారి మీద అంత కక్ష కట్టి ఎందుకు ఆగమేఘాల మీద ఆయన డిస్క్వాలిఫై చేయవలసిన అవసరం ఏముందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఒకటి పోనీ ఇంకో విషయం, మనం మొన్ననే ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్ లో ప్రజా సమస్యల గురించి, టిఆర్ఎస్ తప్పిదాల గురించి ఏవైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే మా ఏఐసిసి అధ్యక్షులు గారు, తర్వాత రాజ్యసభలో ఆయన అపోజిషన్ లీడరు, వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళు ప్రశ్నిస్తే దాన్ని కూడా రికార్డు నుంచి తొలగించడము అప్రజాస్వామికం కాకపోతే ఎందుకండి మరి ఇది? మళ్ళీ అంటారు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా, అప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ హక్కులను కాలరాసి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మొత్తం అన్ని అణిచివేతకు గురి చేస్తా ఉన్నాయి సమాజాన్ని అని చెప్తాం. శ్రీదేవి గారు, ఇప్పుడు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా రెండు కూడా ఖండిస్తా ఉన్నాయి. ఈ రోజు అణిచివేస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ. ఇటు రాష్ట్రంలో వీళ్ళైతే కేంద్రంలో వాళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు? సార్, రాష్ట్రంలోని మనకు కనపడుతూనే ఉంది. ప్రతిరోజు కూడా అరెస్టులు, మన కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు, ఇతరేతర పార్టీ వాళ్ళే కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకని తీర్మానం మల్లన్నే చూడండి, ఇంకో వేరే జంగి చూడండి, ఎవరినైనా కూడా నైట్ కి నైటే తీసుకుపోవటం, అరెస్ట్ చేయటము, లేకపోతే తీసుకెళ్లేసి ఎక్కడ ఉంచారో తెలియకుండా వాళ్ళని హింసించటము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేసింది అంటారండి. మంచి చేసినవి చాలా ఉన్నాయి, అవన్నీ గుర్తు పెట్టుకోరు. కానీ ఏం చేసిందండి కేంద్ర ప్రభుత్వం? అరెస్ట్ చేయించిందా, ఏం చేయించిందని నేను అడుగుతున్నాను మేము. ప్రభుత్వ వైఖరి కూడా మనకు కనబడుతూనే ఉన్నాయి కదా. రాహుల్ గాంధీ అణచివేసింది పార్లమెంట్ నుంచి బహిష్కరించడం, ఇది కేవలం బీజేపీ కుట్ర కదా అనేది కాంగ్రెస్ వర్షన్. కుట్ర కాదు సార్, ఒక విషయం చెప్తున్నా నేను. అది కుట్ర అన్నారని క్లారిటీ అంటలే వాళ్ళు. కుట్ర అన్నారు. కుట్ర అంటే కన్ఫర్మ్ కాదు. ఇంకా వాళ్ళు కావాలని అభాండం వేస్తున్నారు మా మీద. స్పష్టంగా తెలుస్తుంది బీజేపీ హస్తం ఉంది అని, స్పష్టంగా ఉంది అనేది వాళ్ళ వర్షన్ అండి. అవునండి, ఎక్స్క్యూజ్ మీ, మీరేమో అభాండం వేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అభాండం అని మీరు చెప్తున్నారు. కానీ కాకపోతే సరే, ఓకే, ప్రతిపక్షాలు అభాండం వేస్తున్నాయని మీరు చెప్తున్నారు. కానీ అంత ఆగేగాల మీద ఆల్రెడీ 30 రోజుల టైం ఉంటుంది హయ్యర్ కోర్ట్స్ కు పోవడానికి. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పేసి ఉరి శిక్ష పడ్డోళ్ళు కూడా సుప్రీం కోర్టు వరకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఆల్రెడీ ఇచ్చిండ్రు, బెయిల్ ఇచ్చిండ్రు. దాని తర్వాత కూడా మళ్ళా ఆగమేఘాల మీద మెంబర్షిప్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఏముంది? వేచి చూసేది ఉండే ఎపెక్స్ కోర్టు ఏం డిసిషన్ వస్తుందో, ఎపెక్స్ కోర్టు జడ్జిమెంట్ ఏం వస్తుందో అని చెప్పేసి అప్పటి వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదా అండి? మీరేమో ఖాళీ అలిగేషన్ అనగానే మా మీద బుద్ధ జల్లుతున్నారు బీజేపీ ముంగటని మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇంత మనకు కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ మనకిచ్చిన దాన్ని ఉపయోగించుకోనికి ఒక పార్లమెంట్ సభ్యునికి, ఒక ఎన్నో త్యాగాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యునికి అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యంగా ఈ రోజు డిస్క్వాలిఫికేషన్ చేస్తే అది ఎంత మట్టుకు సమంజసం అండి? ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు కాదా అండి? ఎన్నో అవకాశాలు ఇచ్చుంటారండి. అవకాశాలు ఇచ్చిన తర్వాతే లాస్ట్ చేస్తున్నాను ఎందుకు అనుకోకూడదు? రెండు కాదండి, ఒకవేళ మీకు అంత అత్యవసరం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి అక్కడ ఇది సూరత్ కోర్టులో ఇన్ని రోజుల వరకు ఎందుకు వేసి చూసినారండి? ఇన్ని రోజులు అట్లయితే గోద్రా కేసు కూడా ఉంది నరేంద్ర మోడీ గారి మీద. గోద్రా కేసు క్లీన్ చిట్ మొన్న క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత గోద్రా కేసులో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారికి ఎందుకు అంత ఆగమే కదా డిస్క్వాలిఫికేషన్?
పోనీ ఓకే, లెట్ దమ్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ అక్యూజ్డ్, ఎస్ వి డోంట్ బాదర్ అబౌట్ దట్. కాకపోతే ఎపెక్స్ కోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ డిస్క్వాలిఫికేషన్ చేయవలసిన అవసరం ఏముందండి ప్రజాస్వామ్యయుతంగా కేరళ నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుని? రైట్.